హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏంటి కమాన్ దగ్గరికి వచ్చాను, ఏంటి చూపిస్తున్నాను అనుకుంటున్నారా? చెప్తాను, స్కిప్ చేయకుండా చూడండి. పార్వతి జడల రామలింగేశ్వర స్వామి దేవాలయం దర్శనానికి వచ్చానన్నమాట. స్వామి దర్శనం చేసుకుందామని, అలాగే మీకు కూడా మీరు వచ్చినంత వివరంగా చూపించాలనుకొని ఈ వీడియోని మీ ముందు ఉంచటం జరుగుతుంది. స్కిప్ చేయకుండా మీరు కూడా చూసేయండి. ఆ ఖమ్మం నుంచి లోపలికి వెళ్తున్నాను కదా, హైదరాబాద్ నుంచి నల్గొండ వెళ్ళే మార్గంలో నార్కెట్పల్లికి 4 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ ఖమ్మం. నల్గొండ మార్గంలో ఎడంవైపు కనిపించేదే ఈ ఖమ్మం. లోపలికి వెళ్తున్నాను. నార్కెట్పల్లి దాకా అన్ని ప్రాంతాల నుంచి బస్సు సౌకర్యం ఉంది. అక్కడి నుంచి ఆటోలో కూడా ఈ ఆలయానికి చేరుకోవచ్చు. కొండపైకి వెళ్ళటానికి మెట్లు మార్గం ఉంది. అలాగే వెహికల్స్లో వెళ్ళటానికి ఘాట్ రోడ్డు ఉంది. మెట్లు మార్గంలో వెళ్ళాలి అనుకుంటే 360 మెట్లు ఉన్నాయి, అవి ఎక్కాల్సి ఉంటుంది. వాహనాలు కొండపైకి వెళ్తాయి. మెట్ల దారి ప్రారంభంలో సమున్నతమైన పెద్ద రాజగోపురం ఉంది. ఇంకా నంది విగ్రహం కూడా చూడముచ్చటగా ఉంది. అది మనం వెళ్ళాక చూపిస్తాను. ఈ ఆలయానికి జడల రామలింగేశ్వర స్వామి అని పేరు ఎలా వచ్చింది, స్థల పురాణం, అవన్నీ మధ్య మధ్యలో చెప్పుకుంటూ ఆలయం దర్శనం చేసుకుందాం. ఇప్పుడైతే వెళ్దాం రండి. నేను చాలా టెంపుల్స్కి వెళ్ళాను. దర్శనం చేసుకొని అక్కడ పని చూసేసుకొని వీడియో తీసుకొని వచ్చేసేదాన్ని. ఇప్పుడైతే నాకు వదిలిపెట్టి రావాలనిపించలేదు. మనం రాజగోపురానికి దగ్గరలో వచ్చేసాము. ఇక్కడ అన్నీ మనకి దొరుకుతాయి. పూజ సామాన్లు అన్నీ ఇక్కడి నుంచి తీసుకువెళ్తే కొండపైన కొంచెం రేట్ ఎక్కువ ఉంటుంది. పర్వాలేదు అనుకుంటే అక్కడ తీసుకోవచ్చు. లేదు ఇక్కడి నుంచి ఎలాగో వెళ్తున్నాం కదా అనుకుంటే ఇక్కడి నుంచి అన్నీ తీసుకొని వెళ్ళొచ్చు. మనకి కనిపిస్తున్నదే రాజగోపురం. ఇక్కడి నుంచే మెట్లు దారి 360 మెట్లు ఇక్కడ ఉంటాయన్నమాట. ఇక్కడి నుంచి టెంకాయ కొట్టుకొని కర్పూరం వెలిగించి నడకదారిలో వెళ్ళి స్వామి దర్శనం చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్తారు. లేదు అనుకుంటే పక్క రూటు ఘాట్ రూట్ అనమాట. వెహికల్స్లో వచ్చిన వాళ్ళు డైరెక్ట్ వెళ్ళొచ్చు, లేదంటే ఆటోలు కూడా ఉంటాయి. ఇవన్నీ షాపులు. మనకి కనిపిస్తుంది కదా, అదే నంది విగ్రహం. మీకు చూపించటానికే ఇక్కడ ఆగాను. ఇంకా మనం కొండ మీదకి వెళ్దాం. నేను 2 వీలర్లో వచ్చాను కాబట్టి డైరెక్ట్గా ఘాట్ రూట్ వెళ్తున్నాను. మొక్కుబడి ఉంటే 2 వీలర్ ఎక్కడైనా పెట్టి మెట్ల దారిలో వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. నాకు మొక్కుబడి ఏం లేదు, ఫస్ట్ టైమే వచ్చాను. అది కూడా మీకు కూడా చూపించడానికే వచ్చాను. మనం వెళ్ళి చూసేద్దాం. ఎంతో మనసుకి ఆహ్లాదకరంగా ఉంటుంది. ఒక్కొక్కరు ఏమేం చెప్పారు అనేది మన వీడియోలో ఉంటుంది. మీరెవరు మిస్ అవ్వకుండా చూసేయండి. స్కిప్ చేస్తే మళ్ళీ మిస్ అవ్వచ్చు. మనం కొండ మీదకి దగ్గరలో ఉన్నాము. శివుడు స్వామి ఆహ్వానం పలుకుతున్న విధంగా ఎంత చూడముచ్చటంగా ఉందో చూడండి. మీలో ఎవరైనా సరే ఒక్కసారి ఈ స్వామి దర్శనానికి వస్తే ఈ ప్రాంతానికి ఇంకా మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటారు. అన్ని మహిమలు ఉన్నాయి. మిస్ అవ్వద్దు, చూడండి. వీలైనప్పుడే మీరు ఒకసారి వచ్చి మీరు ఎక్స్పీరియన్స్ చేయండి. మనం కొండ మీదకి వచ్చేసాం. ఇక్కడ వెహికల్స్ పార్కింగ్ చేసుకోవచ్చు. అమావాస్య పౌర్ణమి తేదీలలో వస్తే కిందనే పార్కింగ్ చేసుకోవాలి, పైకి అలౌడ్ చేయరు. అస్సలు మనం చూడటానికి కూడా ఛాన్స్ లేదు. భక్తులు అంతమంది ఉంటారని చెప్పుకొస్తున్నారు. అమావాస్య పౌర్ణమి రోజుల్లో నేను అనుకోకుండా పౌర్ణమి రోజే వచ్చాను. ఇప్పుడు మనం దగ్గరకు వచ్చాం. వచ్చిన వెహికల్స్లో వచ్చిన వాళ్ళందరూ అక్కడ పార్కింగ్ చేస్తారు. నేను వచ్చేసానని ఆనందంలో ఇలా చూశాను అంతా. నేను రూమ్ తీసుకోవటం జరిగింది. ఎందుకంటే లగేజ్ ఉంటుంది. మళ్ళీ నేను బాగా టైర్డ్ అయిపోయాను. చాలా దూరం వచ్చాను. ఇంకా నా పాటికి నేను పడుకుంటే లగేజ్ కౌంటర్ ఉంటుంది, లగేజ్ కౌంటర్లో పెట్టొచ్చు. కానీ ఎప్పుడే
వస్తువు అవసరం పడుతుందో తెలియదు. నా పాటికి నేను స్పృహ లేకుండా నిద్రపోతే దొంగలు ఉన్నారు జాగ్రత్త అని ఉంది. కానీ ప్రతి క్షేత్రంలోనూ జాగ్రత్తగానే ఉండాలి. కాకపోతే ఇంకొంత ఎక్కువ జాగ్రత్త ఉండమని అర్థం అనిపించింది. ఎందుకైనా మంచిదని రూమ్ తీసుకున్నా. నాకు చాలా మంచిగా రూమ్ వచ్చింది. ఎట్లా అంటే రూమ్లో నుంచి బయటకు వస్తే ఇలా కనిపిస్తుంది అనమాట. నేను రాగానే ఏం చేశానంటే ఇంకా నా వల్ల కాక నేను నిద్రపోయాను. ఈవినింగ్ దర్శనానికి వెళ్దాంలే అని 4 o'clock లేసి చూస్తే వర్షం వస్తుంది. ఇంకా వెళ్ళినట్టేలే అనుకున్నాను. సరే దీన్ని కూడా చాలా ఆస్వాదించాను, మంచిగా వర్షం వస్తూ ఉంటే. చూడండి ఏమేం చేశానో అన్నీ మీకు చూపిస్తాను. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ పెద్ద పెద్ద టెంపుల్స్ని చూపించడానికి నాకు సహాయంగా ఉంటుంది. అదిగో ఈ రూమ్ నుంచే చూపిస్తున్నాను అన్నమాట. అక్కడికి వెళ్ళాలి. కింద టెంపుల్స్ అన్నీ ఉంటాయి. అదేదో ఆశ్చర్యంగా వర్షం వచ్చింది కదా. ఈవినింగ్ వచ్చేసరికి పౌర్ణమి కదా, అందరూ ఒక్కొక్కరు పెరుగుతున్నారు. ఇక్కడ పౌర్ణమి అమావాస్య రోజుల్లో నిద్ర చేస్తారు. ఈ ప్రాంతానికి ఒక పేరుంది, అది మీకు చెప్తాను. ముందు నేను చెప్పడం కాదు, చెప్పిస్తాను. ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళే ఇక్కడికి ఎప్పుడు వచ్చే భక్తులే చెప్తారనమాట. స్కిప్ చేయొద్దు. ఇక్కడ సమాచార కేంద్రం. ఇది వచ్చి జడల రామలింగేశ్వర స్వామి ఎంట్రన్స్. లోపలికి వెళ్ళొచ్చు. చాలా టెంపుల్స్ ఉన్నాయి. ఎల్లమ్మ టెంపుల్ ఉంది. ప్రతిరోజు అదేంతో కానీ బోనాలు, నేను 3 రోజులు ఉన్నా, 3 రోజులు బోనాలు తీస్తూనే ఉన్నారు. ఇది కోనేరు మనకు కనిపిస్తుంది కదా. ఇక్కడ స్వామివారికి అభిషేకం చేయాలి అనుకున్నప్పుడు ఈ నీళ్ళతోనే రోజు చేస్తారనమాట. అక్కడ ప్రతి ఒక్కరూ స్నానాలు ఆచరించి స్వామి దర్శనానికి వెళ్తారు. ఇక్కడ ఎంతమంది వచ్చినా కూడా ఉండటానికి సౌకర్యం చాలా బాగుంది. ఎవ్వరు ఇబ్బంది పడేలాగా లేదు. అన్ని సౌకర్యాలతో ఉన్నాయి. భక్తుల కోసం చాలా మండపాలు ఉన్నాయి. ఏమి ఇబ్బందే లేదు. ఈవినింగ్ నేను వాటర్ కోసం వచ్చాను. మామూలు షూట్ చేయడానికి కాదు. వాటర్ లేవు. రాగానే అలా వెళ్ళి పడుకొని నిద్రపోయాను. ఇంకా ఆకలేస్తుంది, ఏం చేయాలి అని బయటకు వచ్చేసరికి ఇంతమంది ఉన్నారనమాట. బోనాలు తీస్తుంటే కొంచెం వీడియో తీయాలనిపించింది, తీశాను. నా ఫోన్లో ఛార్జింగ్ తక్కువ ఉంది కాబట్టి 10% ఉంది. ఎక్కువ తీయలేకపోయాను. ఊరికే ఒక షాట్ తీశాను. అలా కాఫీ తాగి అలా వాటర్ తెచ్చుకొని ఏమన్నా తినడానికి తెచ్చుకుందామని వచ్చానన్నమాట. ఎర్లీ మార్నింగ్ నేను లేచి వీళ్ళందరూ దర్శనానికి వెళ్ళి చేసుకొని వెళ్ళిపోయిన తర్వాత ఖాళీ అవుతుంది. అప్పుడు నేను వెళ్ళి మన పని మనం మొదలు పెడతాం. ఏంటంటే మీకు చూపించాలి కదా. నేను దర్శనం చేసుకున్నంత మాత్రాన కాదు, నా సబ్స్క్రైబర్స్ అయినా మీ అందరికీ నేను స్వామి దర్శనం కూడా చూపిస్తాను కదా. మిస్ అవ్వద్దు, చూసేసేయండి. అందరూ ఏం చెప్పారో వినండి. ఉదయాన్నే లేచి అందరూ వెళ్ళిపోయిన తర్వాత నేను ఫ్రెష్ అప్ అయ్యి స్వామి దర్శనానికి వచ్చానన్నమాట. ఇలా ఉంది. ఇప్పుడు నైట్ అలా ఉంది. ఇది స్వామివారి కళ్యాణ మండపం. కళ్యాణాలు అలాగా అక్కడ చేస్తారు. ఇక్కడ కనిపిస్తున్నది, ఎదురుగ్గా ఉన్నది షాప్ అన్నమాట. కూల్ డ్రింక్స్ కానీ వాటర్ కానీ ఏవైనా మనకు కావాల్సినవి అక్కడ దొరుకుతాయి. ఇక్కడ సమాచార కేంద్రం. మనకి ఏదైనా డౌట్స్ ఉంటే అక్కడ అడిగి తెలుసుకోవచ్చు. ఇవి ప్రత్యేక దర్శనాలు, వాటి వివరాలన్నమాట అక్కడ ఉన్నాయి. ఇప్పుడు ముందుగా మనం కోనేరు దర్శనం చేసుకుందాం. మనం లోపలికి వెళ్దాం. ఇక్కడ పాదాలు
స్వామివారి పాదాలు మండపం ఉంది, అది తర్వాత దర్శనం చేసుకోవాలి. ఫస్ట్ మనం రూమ్లో ఎంత ఫ్రెష్ అప్ అయినా కోనేరు దగ్గర కాళ్ళు చేతులు కొంచెం పైన చల్లుకోవాలి కదా, అందుకే కోనేరు దగ్గరకు వస్తున్నా. ఇక్కడ కోనేరు నియమం, ఇక్కడ ఏం చేయకూడదు ఏం చేయాలి అని ఉంది. ఇంకపోతే మనం వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని తర్వాత స్వామి దర్శనానికి మనం వెళ్దాం. ఎంత పెద్దగా ఉందో కదా కోనేరు. ప్రతి ఒక్కరూ ఇక్కడ స్నానాలు ఆచరించి వెళ్తారు. స్వామివారికి అభిషేకం చేసే నీళ్ళు కూడా ఇవే. ఇక్కడ నుంచే తీసుకెళ్ళి స్వామివారికి ప్రతినిత్యం అభిషేకం చేస్తారంట. కోనేరు ఒడ్డున ఈ చెట్టు ఏంటి అని చూస్తున్నారా? పిల్లలు ఎవరికైనా సరే పుట్టక విసిగిపోయిన వాళ్ళకి కూడా ఇక్కడ సంతాన ప్రాప్తి జరుగుతుందంట. ఇక్కడ మొక్కుకున్న ప్రతి ఒక్కరికి. నేను కాళ్ళు చేతులు అవన్నీ శుభ్రం చేసుకున్న తర్వాత ఇక్కడ కోనేరు ఒడ్డున బొట్టు పెట్టి స్వామి పాదుకులతో మన వీపు మీద అలా తడతారు. అది అలా చేయించుకోవాలి. ఏదన్నా ఉన్నా కూడా తొలగిపోతుందని ఇక్కడ నమ్మకాలు. స్వామివారి పాదాలు మండపానికి మనం ఇప్పుడు వచ్చేసాము. ఇప్పుడు మొదటగా మనం స్వామివారి దర్శనానికి వెళ్ళటానికి మొట్టమొదటగా కోనేరు చూసుకున్నాం. తర్వాత స్వామివారి మండపాన్ని ప్రదక్షిణాలు చేసి తర్వాత అమ్మవారి దర్శనానికి వెళ్దాం. కోనేరు దర్శనం, స్వామివారి పాదాల మండపం దర్శనం చేసుకున్నాం. ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తారో విందాం. హాయ్ చెప్పండి. చెప్పుకుంటారు. దేని గురించి చెప్తారు? వాళ్ళ కడుపుల బాధ అంటే బాధ అంటే అంటే ఏమంటారు? గాలి మన హాస్పిటల్ తిరిగి కొంతమంది కొన్ని హాస్పిటల్ సెట్ అయితే హాస్పిటల్ కాదు కొంతమంది అదే కట్టిస్తారు చేయాలి. కరెక్ట్గా కొన్ని కొంతమందికి వస్తే కొంతమంది జరుగుతారు. కొంతమంది అయ్యకాడ మాత్రం ఇంతవరకు అయితే 3 నెలలు ఉండి కూడా మంచిగా అయిపోయింది. హాస్పిటల్ నుంచి ఖర్చు వచ్చి కూడా అయ్యకాడ 3 నెలలు ఉండి మంచిగా వాళ్ళక్కడ కష్టం చేసుకుంటాం, జాబ్ చేసుకుంటాం, పర్వాలేదు. చేపలు పెట్టుకోవాలి ఇంతవరకు ఎవరన్నీ ఇక్కడైతే ఖరాబ్ అయిపోలేదు. ఇక్కడ చేసుకున్న పూజకారులు కూడా ఫోటోలు కాల్సినారు. కానీ చాలా వరకు అయితే హాస్పిటల్లో ఉన్న వాళ్ళే వచ్చి ఇక్కడ చూసుకుంటారు. ఇప్పుడు పాలు పెట్టుకోవడం అయినా గుమ్మడికాయ పెట్టుకోవడం అయినా చూసుకుంటాం.
ఇప్పుడు నా సబ్స్క్రైబర్స్కి తెలియకపోవచ్చు, పలానా చోట ఇలా ఉందంట, మా ఇవాళ ఛానల్లో చూసా అని చెప్పేసి రావచ్చు. ఒక 10 మంది అన్న వాళ్ళకి తెలియజేసినట్టు ఏదైనా తల్లి వీడికి వస్తే అయ్యో మంది వాళ్ళకి వస్తే ఎంత లావటి వాళ్ళకైనా నిమ్మలం ఉంటుంది. మనశ్శాంతి కోల్పోయి ఉంటారు, జీవితాలు ఎన్నో ఆనందమైన వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకు ఇది అనేది పుణ్యక్షేత్రం వల్ల ఈ అయ్య అనేది తొలగ తీసేస్తాడు. ఆయన చేతిలో పడ్డామంటే ఆయన చూడకుంటే ఆగం, కానీ ఆయన చూస్తే నిలబడిపోవాలి. ఈ బాధల కష్టాలు తొలగ తీసేది ఆయన సృష్టిలో. చాలా థ్యాంక్స్ మా. విన్నారు కదా ఫ్రెండ్స్, ఎక్కడ తిరిగినా నయమే అవ్వని జబ్బులకి ఇక్కడ ఒక ఉపశమనం, నయం అవ్వటం, రిజల్ట్ మంచిగా ఉండటం అని చెప్పుకొచ్చారు. వాళ్ళని దేవమ్మలు అంటారని చెప్పారు. ఇంకా ఉన్నాయి, వినండి, వెళ్ళిపోకండి. ఇది ఒక ఆలయం అని చెప్పటం కంటే ఒక హాస్పిటల్ అని చెప్పటం బెటర్ అని చెప్తున్నారు. ఇది ఒక హాస్పిటల్ అని చెప్తున్నారు. స్వయంగా దేవుడే వచ్చి భక్తులకి నయం చేస్తారంట. అమ్మవారి దర్శనానికి ఇప్పుడు వచ్చాం. అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత అయ్యవారి దర్శనం చేసుకుందాం. ముందుగా మీకు చూపిస్తున్నాను అన్నమాట. మనం అమ్మవారి దర్శనానికి వెళ్ళి చూసేద్దాం రండి. ఎల్లమ్మ తల్లిని చూడండి, అమ్మవారి దర్శనం చేసుకోండి. దర్శనం అనంతరం బయటకు వచ్చిన తర్వాత ఈ ప్రాంతం అన్నమాట. ఇందాక పిల్లలకి ఉయ్యాళ్ళు ముడుపులు కట్టారు కదా కోనేరు ఒడ్డున, ఇక్కడ కూడా కడతారు. ఇక్కడ కూడా నమస్కరించుకొని దీపం వెలిగిస్తారు. అమ్మవారి దర్శనం అనంతరం మనం టెంకాయ కడ్డీలు అలాంటి సమర్పించాలి అనుకుంటే ఇక్కడ టెంకాయ కొడతారు. బయట కూడా దీపం వెలిగిస్తారు, పసుపు కుంకుమలు అన్నీ పెడతారనమాట. మొక్కులు ఉన్నవాళ్ళు మొక్కులు ఇలాగ చెల్లించుకుంటారు. మొక్కులు పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళు మొక్కుకుంటారనమాట. ఏదైనా మనకి కావాలి అంటే తీరుస్తుంది అమ్మ. ఈ ఆలయానికి చైర్మన్ గారంట, చాలా మెచ్చుకున్నారు. చాలా రిస్క్ తీసుకొని వీడియోస్ చేస్తున్నావు అని చెప్పి అన్నారు. నాకు చాలా ఆనందం కలిగింది. ఎందుకంటే దేవుడు వీడియోస్ తీయటం అంటే సామాన్యం కాదు. స్వామివారి అనుగ్రహం ఉండాలి మొదటగా. ఇప్పుడు మనం చూస్తున్నది కార్తవీరార్జున మండపానికి వచ్చాము. కాలభైరవ అష్టకం కూడా ఉంది, మీకు కనిపిస్తూనే ఉంది కదా. ఇక్కడ మీరు చూస్తున్న అమ్మ ప్రతి అమావాస్య పౌర్ణమి తిథులలో వచ్చి ముందుగానే స్వామివారికి ఈవు అవన్నీ పెడతారు. ఇక్కడ అనుకున్న మాట అమలు చేస్తాం. అమాస రోజు మళ్ళీ అలా దీపాలు చూపిస్తాడు, గుమ్మడికాయలు. మన భక్తి మనకు చెల్లింపు చేస్తాడు ఆయన, ఇస్తాడు. అమాస రోజు రాముడు అమావాస్య రోజే రావాలా? అంటే మామూలు అప్పుడు చేయలేడా స్వామి? అన్నీ చేస్తాడు కానీ అంటే అమావాస్యలో మనం చూడలేము కదా దేవుడిని. ఇక మాట నేను ఇక్కడ బుట్లు పెడతాను. నేను ఊరుకోతా ఇక్కడ ఎక్కువ ఉండా, కానీ అమాస నాలుగు కోసం బుట్లు పెడతాను దూరమైన. అయితే అమాస రోజు బుట్టు గుమ్మడికాయలు పెట్టి ఉప్పు వేసి దీపం ముట్టియాలి. మనం అనుకున్న సమస్యలన్నీ తీర్చుకోవాలి.
నేను పడ్డనా వెళ్ళాలి. మీరు కూడా పెట్టారు కదా ఇప్పుడు గుట్ట పెట్టాను దేవుడికి అమాసక్తున్నానికి వస్తాయి అంటే ఇప్పుడు మళ్ళీ అమావాస్య చాలా రోజులు ఉంది మనం వాళ్ళు అమాసకే వస్తాయి. పుణ్యానికి వస్తాం. ఈ రోజు కూడా ఉందా వాళ్ళు నిన్న వెళ్ళిపోయింది. నేను వచ్చినా నేను కానీ వీడియో తీయాలి. దేవుని ఇంట్లో ఒక ఆయన పూజ ఇక్కడ. ఎవరైనా వచ్చి ఇక్కడ సేవ చేసుకోవచ్చు. అమ్మ మాటలతో విన్నారు కదా. స్వామి దర్శనం అనంతరం ఇంకా నేను ఆంజనేయుల స్వామి దర్శనానికి వెళ్తున్నాను. చూడండి అక్కడ చాలామంది ఏం మాట్లాడారో మిస్ అవ్వకుండా చూడండి. నేను మొదటిసారే కాబట్టి వచ్చింది. అలా వెళ్తుంటే ఇక్కడ అన్నదాన సత్రం అని ఒకటి ఉంది. ఇక్కడ టిఫిన్ పెడుతున్నారు, తీసుకోమని చెప్పారు. పిలిచి పెట్టేటప్పుడు వద్దు అని చెప్పకూడదు. బిడ్డ ఆకలి తల్లికి తెలుసు అంటారు కదా. అన్నపూర్ణమ్మ తల్లి నాకు స్వామి దర్శనం తర్వాతే తినాలి అనుకున్నా, కానీ పిలిచి పెట్టినప్పుడు వద్దు అనకూడదని తిన్నాను. ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నాను అంటే ఉట్టి ఒంటి మీద వచ్చినా కూడా ఇక్కడ మంచి సౌకర్యాలు ఉన్నాయి అని తెలియజేస్తున్నాను. నిత్య అన్నదానం ఉంది. ప్రతిరోజు మధ్యాహ్నం అన్నదానం చేస్తారు. ఇంకా తిన్న తర్వాత నేను ఆంజనేయుల స్వామి గుడి దగ్గరికి వచ్చాను. స్వామి దర్శనం చేసుకుందాము అని చెప్పి పంతులు గారు ఏమంటున్నారు, ఏం చెప్తున్నారు వారి మాటల ద్వారా తెలుసుకుందాం. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఇది నల్లగొండ జిల్లాలోని చెరుగ్గట్టు గ్రామము. చెరుగ్గట్టు గ్రామంలోని శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి వారి యొక్క విశిష్టత ఈరోజు చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క చెరువుగట్టులోని జలరామలింగేశ్వర స్వామి అనే వెలిసినటువంటి ఆ యొక్క పరమశివుడు కూడా త్రేతాయుగంలో ఆ యొక్క పరశురాముడు స్థాపించినటువంటి లింగము. ఆ త్రేతాయుగంలో పరశురాముడు ఇక్కడ ఆ యొక్క లింగాన్ని ప్రతిష్ఠ చేసి అడవిలోకి ఆ యొక్క జపం చేయడానికి కూడా వెళ్ళాడు. జపం చేయడానికి వెళ్ళిన తర్వాత కూడా ఆ యొక్క జపం చేసి ముగించుకొని పరశురాముడు తిరిగి ఇక్కడికి చెరువుగట్టు గ్రామానికి రాగా, చెరువుగట్టు గ్రామంలో ఉన్నటువంటి ఈ యొక్క పరశురాముడు స్థాపించినటువంటి ఆ యొక్క పరమశివుడు కూడా లింగం కాస్త పెరుగుతూ కూడా వచ్చింది. ఆ యొక్క పెరుగుతూ వచ్చిన లింగాన్ని కూడా ఆ యొక్క పరశురాముడు ఏం చేశాడంటే, నేను పెట్టినటువంటి లింగం కాదు ఇది అని గొడ్డలితో కూడా నరకబోయాడు. అలా నరకబోగా ఆ యొక్క శివుడు ప్రత్యక్షమయ్యి ఆ యొక్క పరశురాముడికి కూడా ఆ యొక్క ఆశీస్సులు కూడా ఇవ్వడం జరిగింది. దానివల్ల ఆ యొక్క పరశురాముడి గొడ్డలి యొక్క కాట్లు కూడా ఆ యొక్క రామలింగేశ్వర స్వామికి కూడా ఇటువైపు ఎడంవైపు కుడివైపు కూడా ఉంటాయి. దానివల్ల ఆ యొక్క కాట్లు కూడా వెనక వైపు జడల మాదిరిగా ఉంటాయి. దానివల్ల ఆ యొక్క మనం రామలింగేశ్వర స్వామిని కూడా ఆ యొక్క జడల రామలింగేశ్వర స్వామి అని కూడా పిలవడం జరుగుతుంది. అదేవిధంగా ఆ యొక్క బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం కూడా రథసప్తమి రోజు కూడా చేయడం జరుగుతుంది. ఆ యొక్క బ్రహ్మోత్సవాలు ప్రారంభించే ముందు రోజు కూడా ఆ యొక్క నల్గొండలో జిల్లాలో కూడా మొత్తం కూడా ఉత్సవం జరుగుతుంది. అటు పిమ్మట ఆ యొక్క అమ్మవారిని కూడా ఊరేగింపు చేసి ఒకసారి ఆ యొక్క స్వామివారి యొక్క కొండ కింద ఉన్నటువంటి అమ్మవారిని కూడా పైకి కూడా తీసుకురావడం జరుగుతుంది. అటు పిమ్మట ఉత్సవాలన్నీ కూడా అయిపోయినాక ఆ యొక్క ఊరేగింపు మొత్తం కూడా జరిగిన తర్వాత చెరుగ్గట్టు ఎల్లారెడ్డిగూడెం గ్రామోత్సవం కూడా జరిగిన తర్వాత కూడా మళ్ళా అమ్మవారిని కూడా యథావిధిగా కూడా ఆ యొక్క కింద గుళ్ళో కూడా పెట్టడం జరుగుతుంది. ఈ విధంగా చెరుగ్గట్టు గ్రామంలో ప్రతి అమావాస్య అదేవిధంగా పౌర్ణమి రోజు కూడా వేలాది మంది భక్తులు వచ్చి వాళ్ళ యొక్క బాధలన్నీ కూడా చేసుకుంటారు. అదేవిధంగా నిద్ర చేయడం కూడా వాళ్ళ కష్టాలన్నీ కూడా పోతాయని కూడా భక్తులు నమ్ముతూ ఉంటారు. అదేవిధంగా ఆ యొక్క స్వామివారి యొక్క ఆశీస్సులు కూడా పొందుతూ ఉంటారు. ఇక సెలవు. వస్తా స్వామి మీ సలవా. ఇక్కడికి వచ్చిన కాంచి దేవుడు చూసిన కాంచి మంచిగానే ఉంది. మాకు ఖమ్మం నుంచి వచ్చాము. ఖమ్మం నుంచి వచ్చారు. అక్కడికి వచ్చినాక కొద్దిగా ఆరోగ్యం బాగుంది. అంటే మీరు ఆరోగ్యపరంగా బాగలేక వచ్చారా? కాళ్ళు నొప్పులకు మంచిగానే ఉంది. మంచిగా ఉంది. ఓకే. రెండోసారి దర్శనం చేసుకోవచ్చు. రెండోసారి వచ్చారు. థ్యాంక్ యూ మా. ఖమ్మం నుంచి మమ్మీ వచ్చింది మేడం. మమ్మీకి మంచిగా అనిపించింది. మళ్ళీ దర్శనం చేసుకోవడానికి వచ్చినాం. ఇక్కడ మంచిగా అనిపించింది ఈ దేవాలయం. మళ్ళీ రావాలని కోరుకుంటాను. ఖమ్మం నుంచి వచ్చి మా మమ్మీ వచ్చింది. 2 times వచ్చింది. మంచిగా అనిపించి మమ్మీని తీసుకొని మమ్మీని చూసి
తెలుసు, కాకపోతే కుదరక రాలేదు. అంటే మమ్మీకి బాగుంది మంచిగా అనిపించింది వచ్చాను. తెలుసుకొని మీరు కూడా వచ్చిన కూడా ఏమన్నా కష్టం. కష్టాలు తొలగించిపోతాయి శివయ్య అని వచ్చిన. ఓకే ఓకే థ్యాంక్ యూ. ఓకే. పార్వతి జడల రామలింగేశ్వర స్వామి, శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి. ఈ టెంపుల్ ప్రత్యేకత ఏమిటో చెప్పనా మేడం? పార్వతి జడల రామలింగేశ్వర స్వామి టెంపుల్. ఈ దేవస్థానం ప్రత్యేకత ఏమిటంటే మేడం, ఇక్కడ ఇప్పుడు చేతబళ్ళు గాళ్ళు ఇక్కడ పట్టిన వాళ్ళు చేస్తారు కదా విలేజ్లలో, ఇక్కడికి వస్తే వారికి ఎంతో అంత ఇప్పుడు బాగాలేని పేషెంట్ అయినా కొద్దిగా నయమైపోతాడు. నయమైపోయి జర పడుకుంటాడు కదా మేడం, పడుకుంటోళ్ళైనా లేచి తిరుగుతారు ఈ టెంపుల్ ఇక్కడ. నయమవుతుంది అన్నమాట. ఇక్కడ 41 రోజు పూజ చేస్తే నయమై ఇంటికి వెళ్ళిపోతాడు. పూజ అంటే అయ్యవారు చేపించుకోవాలా, మనమే చేసుకోవాలి? మనమే చేసుకోవాలంటే దేవుణ్ణి గడగడం, శివలింగాలు గడగడం, గుడి చుట్టూ తిరగడం, ఇట్లా చేస్తే రోజు ఇంత తక్కువై మొత్తం నయమై ఇంటికి వెళ్ళిపోతాం. సేవ చేయాలి. సేవ చేస్తే మంచిగా ఆరోగ్యం మంచిగా అయిపోద్ది. నాకు కూడా కొద్ది హెల్త్ బాగాలి, నాకు చేతబడి చేసిరు. అంటే ఎవరో గాలి చేసిరో ఏదో ఒకటి జరిగింది, నాకు ఆరోగ్యం బాగాలే కూడా జరిగితే నేను ఇక్కడికి వచ్చినాక ఇప్పుడు ఇలా లేచి తిరగగలుగుతున్నాను. ఇక్కడ మంచిగా అనిపిస్తుంది. అప్పుడు కొద్దిగా బాగాలే నాకు, అసలు నా మైండ్ మంచిగా లేదు. ఇప్పుడు కొద్దిగా మంచిగా ఉంటుంది. జాబ్ అంటే అప్పుడు కాలేజ్ చేస్తుండే నేను, అప్పుడు నాకు అట్లా అయింది. అయితే ఇప్పుడు ఈడ ఉన్నాక మంచిగా ఉంది. ఎక్కడ తిరిగినా అప్పుడు చాలా. నేను ఉండబట్టి ఇప్పుడు 2 months అవుతుంది. 2 months నుంచి ఇక్కడే ఉన్నారా? ఫుడ్ అలాంటివి ఎట్లా మనకి దొరుకుతుందా? ఇక్కడ అన్నదాన సత్రం ఉంటుంది మన. ఇంకోటి ఇంకా సత్రంలో తిని ఇక్కడ ఇంకా దేవుడు ఏదో ఒక టిఫిన్ చేసి ఉంటాం మేడం. ఇక్కడనే వండుకొని తినుకుంటా కూడా సేవ చేసుకోవచ్చు. నేను ఒక్కడనే వచ్చాను ఇప్పుడైతే. ఇక్కడ మాకు ఇక్కడ దగ్గరనే టెంపుల్, మాది అక్కడ దేవరకొండ నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడే ఉంటున్నారు. ఇక్కడనే ఉంటున్నాం. ఇప్పుడు మీకు బాగుంది? ఇప్పుడైతే పర్వాలేదు, ఇప్పుడు మంచిగా ఉంది. దేవుడు ఏమన్నా కొంచెం సూచనలు చూపిస్తారా? కల్లోకి రావడం, దేవుడు ఏమన్నా చేయటమా? మనకి మంచిగా అనిపిస్తుంది. దేవుడు కళలో కంటే వస్తాడు చెప్తాడు, కానీ ఇంకా మన బ్రెయిన్ బట్టి మన ఆరోగ్యం అనేది రోజు ఇంత తేలిక ఉంటుంది అనమాట. గుట్ట మీద ఉంటే కొద్దిగా మంచిగా ఉంటుంది. ఓకే 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 మేడం, థ్యాంక్ యూ. మీ పేరు చెప్పలేదు? నా పేరు నరసింహ. విన్నారు కదా ఫ్రెండ్స్, కొంతమంది భక్తులు వాళ్ళ అభిప్రాయాలు, వాళ్ళకి జరిగిన మంచి అన్నీ సంతోషంగా చెప్పగలిగారు. వాళ్ళకు బాగా అయింది కాబట్టి ఇంకొంతమంది తెలుసుకోవాలని వాళ్ళ ఆశ. అలాగే నేను కూడా నా సబ్స్క్రైబర్స్, మన వీడియోస్ చూస్తున్న వాళ్ళకైనా ఈ వీడియో మీకు కూడా ఏదైనా ఉపయోగపడుతుందేమో, 10 మందికైనా ఉపయోగపడితే నాకు అంతకన్నా కావాల్సింది ఏం లేదు. లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మన వీడియోస్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. చెరువుగట్టు ఆంజనేయ స్వామి దగ్గర ఆలయం చుట్టూ 40 రోజులు ప్రదక్షిణాలు చేసిన వారికి భూత ప్రేత పిశాచ బాధలు తప్పుతాయని భక్తుల నమ్మకాలు. వాళ్ళు అలాగే చెప్పారు. మనకి నయం కాని రోగాలతో ఇక్కడ పడుకుంటే స్వామివారి స్వయంగా అమ్మవారితో కలిసి వచ్చి భక్తులకు ఇక్కడ ఆపరేషన్ చేస్తారంట. ఇదే మనకి కనిపిస్తున్న ఆపరేషన్ బండ అంటారు. పగలు రాత్రులు తేడా లేకుండా భక్తులు ఇక్కడికి వచ్చి నిద్ర చేస్తారు. ఆ బండ మీద చూస్తున్నారు కదా. ఆపరేషన్ చేసే సమయాలలో ఆ శివయ్య, మా పార్వతీ అమ్మ కనిపిస్తారని చెప్తున్నారు.
చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, బోనాలు టైం అనేది లేకుండా ప్రతి టైంలో ప్రతిరోజు వస్తూనే ఉంటారు. బోనాలు తీసుకొని ఇలా ఆడతారు పూనకాలు వచ్చి. ఇంకా పోతే మనం లోపల స్వామివారి దర్శనానికి వస్తే ఉండి లెక్కలు చేస్తున్నారు. సేవ కోసం వచ్చిన భక్తులు అన్నమాట వీళ్ళంతా. ఇప్పుడు డిస్టర్బ్ చేయకూడదని పైన శిఖరంలో ఉన్న 3 గుండ్లపై వెలిసిన స్వామిని దర్శనం చేసుకొని అనంతరం ఇక్కడికి వద్దామనుకొని నేను వెనక్కి వచ్చేసాను. మళ్ళీ ఇంకొకసారి ఈ ఆలయాన్ని చూపిస్తాను లోపల. ఇప్పటి వరకు వెళ్ళిన ఆలయంలో దర్శనానికి ఇది భిన్నంగా అనిపించింది నాకు. ఇక్కడ మీకు యారో మార్క్ కనిపిస్తుంది కదా, ఈ గృహలోకి మళ్ళీ నేను వచ్చి చూపిస్తాను, మిస్ అవ్వద్దు, వెళ్ళొచ్చు. చెప్పాను కదా ఇందాక నిత్య అన్నదాన సత్రం ఇక్కడేనమాట నేను టిఫిన్ చేశాను. ఆ రోజు సేవకులు వచ్చారు కాబట్టి టిఫిన్ పెట్టారంట. నాకేదో పిలిచి పెట్టారు. ఇక్కడ జపం చేసుకోవాలి, పూజలు చేసుకోవాలి అన్నవాళ్ళు ఇక్కడ స్వామివారిని దర్శించుకొని అభిషేకాలు చేసుకొని ఇక్కడ నమస్కరించుకుంటారు. స్వామిని దర్శనం చేసుకున్న అనంతరం అన్నదాన సత్రం కనిపించింది. ఇక్కడ ఏంటి ఇలాగా యూనిఫామ్లో ఉన్నారని చూద్దామని వచ్చాను. ఇక్కడ సేవ కోసం వచ్చిన భక్తులకి టిఫిన్ సెక్షన్ ఏర్పాటు చేశారు. నన్ను కూడా తీసుకోమన్నారు. అమ్మవారే స్వయంగా తీసుకోమని చెప్పినట్టు అనిపించింది. తర్వాత హ్యాండ్ వాష్ కోసం బయటకు వచ్చాను. ఇలా మంచి లొకేషన్ వ్యూ కనిపించింది. సరే ఇక్కడికి కూడా వెళ్ళేసి ఆ తర్వాత వెళ్దామని చెప్పేసి వచ్చాను. చుట్టూరు తిరిగి చూసిన తర్వాత 3 గుండ్ల దర్శనానికి వచ్చాను. 3 గుండ్లపై వెలిసిన స్వామిని దర్శించుకోవటానికి క్యూ లైన్స్ ఖాళీగానే ఉన్నాయి. ఇప్పుడైతే అమావాస్య పౌర్ణమి రోజుల్లో అస్సలు చూసే ఛాన్సే ఉండదు. అలానే మిగతా రోజుల్లో ఉండరు అని కాదు, వచ్చేవాళ్ళు వస్తుంటారు, పోయేవాళ్ళు పోతుంటారు. నిత్యం భక్తుల రాకడితో నిండిపోయి కలకలాడుతూనే ఉంటుంది ఈ క్షేత్రం. పైకెళ్ళి చూసేద్దాం రండి. ఆలయం పక్కన ఎత్తైన కొండరాళ్ళ పైన శివలింగం ఉంది. ఇక్కడికి చేరుకోవటానికి 2 మార్గాలు ఉంటాయి. ఇందులో మొదటి నడకే. ఈ మార్గం వచ్చి అతి సన్నంగా ఉంటుంది. తోవలో కొన్ని మెట్లు కూడా లేకుండా ఉంటుంది. ఆ ప్లేస్ చూపిస్తాను. స్వామి పట్ల అపరిమితమైన భక్తి విశ్వాసాలు గల భక్తులకు ఈ మార్గం ద్వారా కొండపై శివలింగాన్ని దర్శించడానికి ఆసక్తి చూపిస్తుంటారంట. నిర్మలమైన మనసుతో సునాయాసంగా పైకి వెళ్తుంటారు. ఈ వెళ్ళే మార్గంలో తేనెటీగలు కుట్టి బాధపడతాయి అని అంటారు, కానీ కనిపించలేదు నాకు. ఈ దారికి పక్కనే కొంచెం మార్గం మెట్ల సౌకర్యం ఉంది. 96 మెట్లు ఎక్కితే పైకి చేరుకోగలుగుతారు. ఈ సన్నదారి వద్దు అనుకున్న భక్తులు ఈ ఆలయంలోని రామలింగేశ్వర స్వామి లింగాన్ని పరశురాముడు ప్రతిష్ఠించారని నమ్ముతారు. క్షత్రియ సంహారం చేసిన తర్వాత పరశురాముడు తన పాపాలను కడగటానికి 108 లింగాలను ప్రతిష్ఠించాడు. అందులో చివరిదే జడల రామలింగేశ్వర స్వామి అని ఒక కథనంలో ఉంది. 12వ శతాబ్దంలో కాకతీయ చక్రవర్తి గణపతి దేవ చక్రవర్తి ఈ కొండపై ఒక గృహాన్ని నిర్మించారు. రాళ్ళ మధ్య మెట్లు నడక 2 దారులున్నాయి. ఒకటి ఇలా గృహలాగా ఉంటుంది కొండల మధ్య. కష్టమేమి లేదు. కాకపోతే నేను వీడియో తీస్తూ కెమెరా పట్టుకొని లగేజ్ ఉంది కాబట్టి అలా ఉంది.
అందరూ అలాగ వంగే రావాలి. రామలింగేశ్వర స్వామిపై భాగంలో పరశురాముడు ఎంతకీ తపస్సు చేసినా ప్రత్యక్షం కాలేదని చెప్పి గండ్రగొడ్డలితో కొట్టిన ప్రదేశంలో జడల వలె నిర్మాణం కనిపిస్తాయి అంటున్నారు. దేవుడు సాక్షాత్ పరమశివుడు ఈ స్థలంలో పరశురాముడికి ప్రత్యక్షం ఇచ్చారంట. మెట్లు లేని దారి చెప్పాను కదా, ఇలాగే ఎక్కుతారు భక్తులందరూ. కష్టం అనుకున్నాం కానీ కష్టమేం లేదు, సులభంగానే ఎంతటి వయసు వాళ్ళైనా సరే ఇలాగే వస్తారు. ఈ ఆలయంలోని స్వామివారిని దర్శించుకోవటం వలన మానసిక శారీరక రోగాలు నయం అవుతాయని భక్తులు విశ్వాసం ఉంది. మనం ఇప్పుడు సొగానికి వచ్చేసామన్నమాట. ఇంకొంత పైకి వెళ్ళాలి. అక్కడి నుంచి కనిపిస్తున్న ఈ వ్యూ ప్రాంతము, ఇక్కడ పక్కనే ఉన్న ఒక సొరంగం ఉంది. అక్కడి నుంచి వెళ్తే ఈ మెట్లు దారి నేను మిస్ అవుతానని చెప్పి ఇప్పుడు వెళ్ళలేదు, మళ్ళీ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడైతే మనం పైకి వెళ్ళి స్వామి దర్శనం చేసుకుందాం. భక్తులు కొంచెం తక్కువగా ఉన్నారు ఇప్పుడు. అసలు పరశురాముడు ఈ ప్రాంతానికి ఎందుకు వచ్చాడు, ఎందుకు ఇక్కడ స్వామి దర్శనం కోసం తపస్సు చేశాడు, మళ్ళీ ఈ భూలోకంలో 108 శివలింగాలు ఎందుకు ప్రతిష్ఠించాడు అంటే, త్రేతాయుగంలో కార్తవీరార్జునుడు పరశురాముడి తండ్రి శిరస్సు ఖండించగా పరశురాముడు ఆగ్రహంతో 21 సార్లు భూమండలమంతా క్షత్రియులపై దండెత్తి నామరూపాలు లేకుండా చేశారు. ఆ పాప పరిహారార్థమే ఈ విధ ప్రాంతంలో 108 శివలింగాలను ప్రతిష్ఠించారు అని చెప్పుకొస్తున్నారు పురాణాలు. అందులో 108వ శివలింగంగా ప్రతిష్ఠించిన ఈ చెరుగట్టు జడల రామలింగేశ్వర స్వామి దగ్గర పరశురాముడు తపస్సు చేయటం జరిగింది. ఆఖరి శివలింగం. ఇప్పుడైతే మనం ఇన్ని మాట్లాడుకుంటూ పైకి వచ్చేసాం. ఇంకా స్వామి దర్శనం చేసుకుందాం. పైనుంచి ఇంత వ్యూ చూస్తున్నారు కదా, ఇలా ఉంది. ఇక్కడ మనకి కనిపిస్తున్నది త్రిశూలం, కింద ఒక చిన్న శివలింగం ఉంది. చుట్టూరు ముడుపులు కట్టారు. స్వామివారికి చుట్టూరు గ్రిల్స్ పెట్టారు. పాలు ఎవరిష్టం వచ్చినది వాళ్ళు, తేనె, పెరుగు, 3 రకాల పువ్వులు అలా పెట్టి స్వామివారికి నమస్కరించుకొని, పైనుంచి కనిపిస్తుంది కదా ఆ గాలిగోపురం, అక్కడి నుంచి మనం వచ్చాం పైకి. అదే మెయిన్ టెంపుల్. అక్కడే శివలింగం పెరుగుతూ ఉంటుంది అంటారు. మనం వెళ్ళలేదు. నీ బాధ ఏందని చెప్పి అక్కడ అన్నీ చూస్తాడు ఆయన. ఆ లింగం మీద తలక ఆయన ఇచ్చి నీ బాధ చెప్పు, నీకేం కావాలో అన్నీ ఆయన తీరుస్తాడు. దా అదే చిన్న చిన్న నిమ్మలం. స్వామివారి దర్శనం చేసుకోండి ఫ్రెండ్స్. నేను ఇందాక లోపలికి వెళ్ళి దండం పెట్టుకున్నాను కదా, మీకు కూడా చూపించాను. అనంతరం ఇక్కడ కూర్చాను, అంటే పైనే ఇంకొక సైడ్. స్వామి హాయ్ చెప్పండి. థ్యాంక్ యూ. స్వామివారి దర్శనం అనంతరం
కిందకి వెళ్ళే మెట్లు అన్నమాట. చూసారా ఆమె ఎలా ఎక్కుతుందో స్టెప్స్ లేని చోట, అలా వచ్చాను నేను కూడా. మొత్తం మనం కిందకి వెళ్ళిన తర్వాత టెంకాయ ఎవరైనా తీసుకొస్తే అక్కడ శివలింగం ఉంది, అక్కడ సమర్పించవచ్చు. మూడు గుండ్లపై వెలిసిన ఆ శివుణ్ణి మనం దర్శనం చేసుకున్నాం కదా. మళ్ళీ ఏంటి వస్తున్నాను అనుకుంటున్నారా? దర్శనం చేసుకొని మళ్ళీ క్యూ దగ్గరకు వస్తే ఎంతమంది ఉన్నారు. మీకు ఒకటి చూపిస్తాను అన్నాను కదా, స్టెప్స్ మిస్ అవుతాయని అలా వెళ్ళి దర్శనం చేసుకున్నాను. ఇప్పుడు ఒక సొరంగం చూపిస్తాను అన్నాను కదా, దాంట్లో నుంచి చాలామంది ఈ వైపు నుంచి ఆ వైపు వెళ్తే కొన్ని పాపాలు తొలగుతాయి, మంచి జరుగుతుంది అని భక్తుల నమ్మకం. అందుకని ఎంతటి లావు వాళ్ళైనా సరే అటు నుంచి ప్రయత్నం చేసి వెళ్తారంట. ఎవరికి ఎటువంటి ఇబ్బంది జరగలేదంట. ఇదే ఆ ప్లేస్. ఏం జరుగుతుందో చూద్దామా. తిరువణామలై అంటే అరుణాచలంలో ఎలా మోక్ష మార్గంలో నుంచి దాటుకొని వస్తారో దూరి, అలాగే ఇక్కడ కూడా ఇది మోక్ష మార్గమే. ఇందులో నుంచి ఇలా ఆ వైపు నుంచి ఈ వైపు వస్తారనమాట భక్తులు. నేనైతే దూరి వెళ్ళలేదు, ఎందుకంటే బ్యాగు, స్పెట్స్, ఫోను అవన్నీ ఉండకూడదు. నేను ఒక్కదాన్నే వెళ్ళాను కాబట్టి అవి ఎవరికి ఇస్తాం అక్కడ. అందువల్ల మీకు చూపించటానికి ఇలా అని చూపిస్తున్నాను అంతే. ఈ మండపం వచ్చి లగేజ్ రూమ్స్, లాకర్ రూమ్స్ అన్నమాట. ఈ మండపంలో కూడా పడుకుంటారు, మన లగేజ్ పెట్టుకుంటారు, సేఫ్టీ ఉంటుంది. మీకు చూపించడానికి లోపలికి వెళ్ళి చూపిస్తాను, చూసేయండి.
క్షేత్రానికి వచ్చిన భక్తులు దంపతులు వ్రతం చేసుకుంటారు. సత్యనారాయణ వ్రతం ఉదయం 2 వేళలో చేస్తారు. నేను వచ్చిన టైంకి ఇక్కడ వ్రతం కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ వ్రతం చేసుకోవాలి అనుకుంటే భక్తులు పేరు నమోదు చేసుకోవాలి. టైమింగ్స్ ఎలా ఉంటాయంటే ఇక్కడ బోర్డులో ఉన్నాయి చూడండి. మార్నింగ్ 8 నుంచి 10 ఒక బ్యాచ్, మార్నింగ్ 10 నుంచి 12 వరకు అయిపోతుంది. నేను 12 పైన అయింది కాబట్టి ఇదంతా చూపిస్తున్నాను. వ్రతం చేసుకోవాలి అనుకుంటే ఇక్కడున్న సమాచార కేంద్రం దగ్గరికి వెళ్ళి వాళ్ళ వివరాలు తీసుకోవాలి. ఇంకా ఇక్కడి నుంచి బయటకు వస్తే లడ్డు కౌంటర్ కనిపిస్తుంది. ఇక్కడ ప్రసాదాలు అమ్ముతారు. లడ్డు, పులిహోర చాలా బాగుంటుంది. తర్వాత స్వామివారి కళ్యాణ మండపం మీకు చూపించడానికి నేను ఇప్పుడు వచ్చాను. ఎంత పెద్ద విశాలంగా ఉందో కదా. స్వామివారికి మాత్రమే కళ్యాణ మండపమా లేదంటే భక్తులు కూడా చేసుకోవచ్చా అనేది మాత్రం అక్కడ అడిగి తెలుసుకోలేదు. ఈసారి నేను తెలుసుకుంటాను. ఇప్పుడు సరిపోలేదు, మళ్ళీ వెళ్ళాలి. నేను అర్జెంటు పని మీద ఇంటికి వెళ్ళాల్సి వచ్చింది. లేదంటే చాలా చాలా ప్లేసెస్ ఉన్నాయి చూడాల్సినవి నల్గొండలో, అవన్నీ మిస్ అయ్యింది. మళ్ళీ ఇంకొకసారి వెళ్ళే పని ఉంది. అప్పుడు వెళ్ళి అన్నీ కంప్లీట్ చేస్తాను. ఇప్పుడైతే ఇక్కడ భక్తులు బోనాలకి తయారు చేస్తున్నారు. ఇక్కడి నుంచి బోనాలు తీసుకొని ఎల్లమ్మ గుడి దగ్గరికి వెళ్ళి రౌండ్ ప్రదక్షిణాలు అవన్నీ చేస్తారనమాట. నేను మండపం చుట్టూరు ఒక రౌండ్ తిరిగాను. ఎంత పెద్దగా ఉందంటే అంత పెద్దగా, అంత బాగుంది. ఇంకా ఈ కళ్యాణ మండపం అంతా తిరిగి చూసిన తర్వాత వెళ్ళేటప్పుడు ఇక్కడికి వస్తాం మళ్ళీ అని చెప్పాను కదా. పరశురాముడు గృహ అన్నమాట ఇది. ఇక్కడ తపస్సు చేశారు అని చెప్పుకొస్తున్నారు. నేను ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకున్నాను. ఇంకా దర్శనం అనంతరం ఇక్కడికి వచ్చాను. ఈ షాపు వాళ్ళు ఉన్నారనమాట. ఆ అక్క చాలా బాగా మాట్లాడతారు, చాలా మంచిగా మాట్లాడతారు. వెళ్ళేటప్పుడు నేను వెళ్ళొస్తా అని చెప్పాను. ఇంటి నుంచి అర్జెంటుగా పిలుపు రావడంతో నేను ఉన్న పలంగా బయలుదేరటం జరిగింది. లేదంటే ఇంకా సరిపోలేదు నాకు. ఇక్కడికి వచ్చాక వెళ్ళాలనిపించలేదు. వెళ్ళొస్తానని చెప్పి సెలవు తీసుకున్నాను. మళ్ళీ వస్తాను అని చెప్పాను. ఇంకా రూమ్ వికెట్ చేసి ఇంకా ప్రయాణం ఇంటికి మొదలుపెట్టాను. లేదంటే నల్గొండలో చాలా టెంపుల్స్ ఉన్నాయి, మళ్ళీ వచ్చి అవన్నీ చూడాలి. ఇది చెరువుగట్టు నా ప్రయాణం, స్వామి దర్శనం. నేను 2 months వచ్చి దర్శనం చేసుకోవాలనుకుంటే కుదరలేదు. కానీ అనుకోకుండా సడన్గా రావటం జరిగింది. మళ్ళీ వెంటనే ఇంటికి వెళ్ళటం జరిగింది. కొత్తగా మన ఛానల్ విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ ఒక లైక్ ఇవ్వండి నా కష్టానికి గుర్తించి. ఇంకో కొత్త వీడియోతో మీ హిమ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.